God created man in his image. దేవుడు పురుషుని తన రూపంలో చేసి ఉన్నాడు. And you are the light of the world. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. And he created you to protect everyone. దేవుడు మిమ్మల్ని చేసిన ప్రతి ఒక్క స్త్రీని మీరు రక్షించాలి, కాపాడాలని. There might be a reason why God gave you strength, right? దేవుడు మీకు ఇచ్చిన బలానికి ఏదో కారణమై ఉండొచ్చు కదా. Women doesn't have strength. ఆడవాళ్ళకు అటువంటి బలం లేదు కదా. But God gave men so much strength. కానీ దేవుడు పురుషులకు ఆ యొక్క బలాన్ని, స్ట్రెంగ్త్ ని ఇచ్చి ఉన్నాడు. That strength is to protect whom? ఆ బలాన్ని దేవుడు ఇచ్చిన ఎవరిని రక్షించడానికి? To protect the weak. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని రక్షించుటకు. To protect anyone who's weak. ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళని మీరు రక్షించడానికి. So you are the major responsibility of it. మీకు ఎంతో బాధ్యత ఉన్నది ఆ విషయంలో. You have to protect them. మీరు వాళ్ళని కాపాడి వాళ్ళని It రక్షించాలి. might be your wife, it might be your sister, they might be someone else's sister and someone else's daughter. మీ భార్య అవ్వచ్చు, మీ అక్క చెల్లెలు అవ్వచ్చు, ఏ స్త్రీ అయినా సరే, ఏ ఇంటి కూతురు అయినా సరే, ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా సరే. I would like to say only one thing. ఒకటే విషయం మీతో If చెప్పాలనుకుంటున్నాను. you are seeing any other woman on the road, మీరు వెళ్తుండగా రోడ్ మీద ఏ ఒక్క స్త్రీని చూసినా గానీ, or your colleague or any one of your friends or anyone, మీ స్నేహితురాలై ఉండొచ్చు, లేదా మీతో పనిచేసే మీ కలీగ్ అయి ఉండొచ్చు, just remember one thing. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. She is someone else's sister, someone else's daughter or someone else's wife. తను ఎవరికో భార్య, ఎవరికో కూతురు, ఎవరికో చెల్లియో అక్కనో అయి ఉన్నది. And God gives strength not to destroy them but to protect them. దేవుడు మీకు ఇచ్చిన బలం వాళ్ళని నాశనం చేయడానికి, పాడు చేయడానికి కాదు, కానీ వాళ్ళని రక్షించుటకు. And when you do that, మీరు ఎప్పుడైతే ఆ పని చేస్తారో, women automatically submit to you. ఆ స్త్రీలో ఆటోమేటిక్ గా వాళ్ళు మీకు లోబడతారు.